హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 11th జనవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఫస్ట్ మనం ఈ సెషన్లో ఏంటి అంటే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని కవర్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్ we will discuss practice questions. So first మీరు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని క్లియర్గా వినండి సో దట్ యూ కెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. అండ్ ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే జాయిన్ టు టెలిగ్రామ్ ఛానల్. మీకు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి ఐడియా లేకపోతే జస్ట్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. వన్స్ యూ గెట్ యాక్సెస్ త్రూ ఇట్. అండ్ ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ద ఫస్ట్ కాన్సెప్ట్ విల్ బి గోయింగ్ టు కవర్ అండర్ స్టేట్ న్యూస్. సో మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఉత్తరప్రదేశ్కి స్టేట్ సంబంధించిన ఒక కాన్సెప్ట్. దెన్ ఫస్ట్ ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఉత్తరప్రదేశ్ యొక్క స్టాటిక్ జీకే C²G ఫార్ములా అన్నాను కదా. క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. క్యాపిటల్ మనకి లక్నో, చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అండ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. రైట్. సో ఒకవేళ మీకు నోట్స్ కావాలి అనుకుంటే జస్ట్ ట్రై టు టేక్ ద నోట్స్ రిగార్డింగ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. నెక్స్ట్ మూవింగ్ టు ద కాన్సెప్ట్. ఈరోజు యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటి మనకి ఈరోజు, రైట్. సో ఏంటంటే రీసెంట్గా ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక 4 విలేజెస్ని ఏంటంటే రెవెన్యూ విలేజెస్గా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఎక్కడ లొకేట్ అయ్యాయి అండ్ ఆ విలేజెస్ ఏంటో కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అండ్ దెన్ ఈ రెవెన్యూ విలేజెస్ అంటే ఏంటి? రెవెన్యూ విలేజెస్ అనేవి అడ్మినిస్ట్రేటివ్ విలేజెస్ అనమాట. వేటికైతే డిఫైన్డ్ బార్డర్స్ ఉంటాయో అలాంటి విలేజెస్ని రిఫైన్డ్ దట్ ఈస్ రెవెన్యూ విలేజెస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అడ్మినిస్ట్రేటివ్ విలేజ్ రీజియన్ విత్ ద డిఫైన్డ్ బార్డర్. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేది ఉంటే మేబీ దెల్ బి రైసింగ్ ద క్వశ్చన్. స్మాల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అనమాట, డిఫైన్డ్ బార్డర్స్లో ఉండేదాన్ని రెవెన్యూ విలేజెస్ అంటారు. ఈ రెవెన్యూ విలేజెస్కి హెడ్ ఆఫీసర్గా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? మరి ఈ రెవెన్యూ విలేజెస్లో ఎందుకోసము అంటే గవర్నమెంట్ ఏవైతే బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుందో సో ఆ రెవెన్యూ విలేజెస్ ఉన్న పీపుల్ దే కెన్ గెట్ యాక్సెస్ అనమాట ప్రతి దానికి. అందుకోసమే విలేజెస్ని రెవెన్యూ విలేజెస్గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి 4 విలేజెస్లో అంటే 225 ఫ్యామిలీస్ ఉన్నాయి. రిగార్డింగ్ పాపులేషన్ వచ్చేసి 1500 పర్సన్స్ ఉన్నారనమాట. దెన్ మనకి ఏంటంటే మేజర్గా ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళు వన్థంగియా కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఈవెన్ మయన్మార్ నుంచి తీసుకొచ్చారు. ఎప్పుడు అంటే కొలోనియల్ రూల్లో టు ప్లాంట్ ద ట్రీస్ పర్పస్లో ఆ పీపుల్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఆ 4 విలేజెస్ నేమ్స్ చూస్తున్నట్లయితే మనం ఇక్కడ భవానీపూర్, తెదియా, దాకియా అండ్ బచియా. ఇస్ ఇట్ క్లియర్? ఈ 4 విలేజెస్ని రీసెంట్గా రెవెన్యూ విలేజెస్గా డిక్లేర్ చేశారు. మరి ఇవి ఏ కంట్రీ బార్డర్లో లొకేట్ అయ్యాయి మనకంటే నేపాల్ కంట్రీ బార్డర్ ఉంటుంది కదా. సో అక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఈ 4 విలేజెస్ అనేవి ఉండడం జరిగింది. ఇప్పుడు ఈవెన్ ఆ విలేజెస్ని కూడా రెవెన్యూ విలేజెస్గా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్ గవర్నమెంట్ మనకు? మరి ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది, రైట్. దెన్ నెక్స్ట్ మూవింగ్ టు అపాయింట్మెంట్స్. ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఉంది ఏఐఐబి. ఏఐఐబి అనేది ఏంటి అంటే మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఫస్ట్ మనం ఎప్పుడు కానీ అపాయింట్మెంట్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి, రైట్. సో యాక్చువల్గా మనకి ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఒక మల్టీలాటరల్ ఫండింగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది ఎస్టాబ్లిష్ చేసింది 2016లో అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ అట్ బీజింగ్, చైనా. సో ఫస్ట్ ఇక్కడ మీరు స్ట్రాటజీ కవర్ చేయండి. స్టాటిక్ జీకే తర్వాత
యాక్చువల్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఎందుకోసం మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. యాక్చువల్గా దీనికి 5 వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నట్లయితే అందులో 1 వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ 5. సో ఆ 1 వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అర్జిత్ పటేల్ గారు. ఐదర్ యూ కెన్ ప్రొనౌన్స్ ఇట్ లైక్ ఉర్జిత్ పటేల్ ఆర్ అర్జిత్ పటేల్. సో మనకి రీసెంట్గా ఉర్జిత్ పటేల్ గారి యొక్క తన యొక్క కన్సిడరేషన్ ఏంటి అంటే ఇప్పుడు తను అపాయింట్మెంట్ చేసింది వైస్ ప్రెసిడెంట్గా ఏఐఐబికి. మరి తను ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారో కూడా డిస్కస్ చేద్దాము. అండ్ దెన్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఆర్బీఐ అన్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఒకసారి మీరు వీలున్నట్లయితే ఫ్రీ టైంలో జస్ట్ ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఏంటి ఇస్ క్లియర్ ఒక లిస్ట్ అనేది తీసుకోండి. అండ్ ఆర్బీఐ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్ ఇన్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారా లేదా ఏదైనా అదర్ నేమ్స్ ఉన్నాయా ఒకసారి కన్సిడర్ చేయండి. దెన్ ఇప్పుడు మనం అపాయింట్మెంట్ గురించి వెళ్ళినట్లయితే తను యాక్చువల్గా ఎంత డ్యూరేషన్ లైక్ ఎన్ని ఇయర్స్కి అపాయింట్ అవ్వబోతున్నారు అంటే డ్యూరేషన్ ఈజ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్కి మనకి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వబోతున్నారు. దేనికి? ఏఐఐబికి. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ అండ్ ఆల్సో మరి తను ఎప్పటి నుంచి ఛార్జ్లోకి రాబోతున్నారు అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2022 నుండి మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఛార్జ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ డిక్లరేషన్ మాత్రం జరిగింది 1 ఆఫ్ ద 5 వైస్ ప్రెసిడెంట్లో మనకి హీ విల్ బీ ద 1 అనేది. అండ్ తను ఎవరిని సక్సీడ్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి డీజే పాండియన్ గారిని సక్సీడ్ చేయబోతున్నారు. యాక్చువల్గా డీజే పాండియన్ గారు సావరిన్ అండ్ నాన్ సావరిన్ లెండింగ్ ఆఫ్ ఏఐబి ఇన్ సౌత్ ఏషియా, పసిఫిక్ ఐలాండ్స్, సౌత్ ఈస్ట్ ఏషియాకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఆ పర్సన్ రిప్లేస్ చేయబోయేదే మనకి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ గారు. నెక్స్ట్ మనం ఎకానమీ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఫినాన్స్ మినిస్ట్రీ అనేది రీసెంట్గా ఒక డేటాని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే ఈ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన ఏవైతే ఉందో స్కీమ్, ఆ స్కీమ్లో భాగంగా డిపాజిట్స్ అనేది పెరిగింది. ఒక లిమిట్ అంటే ఒక బార్డర్ క్రాస్ అయింది అనేది. ఏంటది? 1.5 lakh crore rupees అనే బార్డర్ని క్రాస్ అయింది డిపాజిట్స్ అనేవి ఈ అకౌంట్స్లో. అందుకు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. కానీ ఇక్కడ మీరు ఏంటంటే ఈ డేటా గురించి కాకుండా ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన గురించి కూడా తెలుసుకోవాలి కదా. జస్ట్ విల్ హ్యావ్ ఏ గ్లాన్స్. ఇంకా మీకు ఒకవేళ నోట్స్ కావాలి అంటే ఇంక డేటా ప్రకారం రిపోర్ట్ ప్రకారం మనకి ఏంటో యాక్చువల్గా న్యూమరికల్ కాన్సెప్ట్స్కి వెళ్ళినట్లయితే అండ్ టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఈ జన్ధన్ అకౌంట్స్లో అనేది చూసుకోండి ఒకసారి. జస్ట్ న్యూమరికల్ కాన్సెప్ట్ అంటే ప్రీవియస్ డేటా ప్రకారము. అండ్ ఇప్పటి వరకు మనకి డేటా రివీల్ చేసింది ఏంటి అంటే ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారు అంటే 44.23 crore అకౌంట్స్ని ఇప్పటి వరకు ఓపెన్ చేయడం జరిగింది అండర్ ఈ పిఎంజేడీవై స్కీమ్లో. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ రూపే డెబిట్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. మ్యాక్సిమం మనకి ఇక్కడ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన గురించి తెలుసుకునేటప్పుడు ఈ రూపే డెబిట్ కార్డ్స్ ఎందుకోసమో కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది మీకు ఒకవేళ మీకు ఇంకా నోట్స్ కావాలి లైక్ న్యూమరికల్ కాన్సెప్ట్స్ నోట్ చేసుకుంటాము అంటే జస్ట్ ఈ స్లైడ్ దగ్గర పాజ్ చేసి తీసుకోండి. ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది మనకు అంటే ఈ 1.5 lakh crore ఒక లిమిట్ని క్రాస్ అయిందని డిపాజిట్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్లో. అందుకోసమే రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉంది. దెన్ యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అసలు ఎందుకోసం తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అంటే మనకి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడంటే 2014లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఎందుకోసం అంటే ఫర్ ప్రొవైడింగ్ యూనివర్సల్ యాక్సెస్ టు ద బ్యాంకింగ్ ఫెసిలిటీస్ విత్ ద అట్లీస్ట్ వన్ బేసిక్ బ్యాంకింగ్ అకౌంట్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ఫినాన్షియల్ లిటరసీ అవ్వనివ్వండి, ఈవెన్ వాళ్ళకి పెన్షన్ ఫెసిలిటీస్, క్రెడిట్, ఇన్సూరెన్స్. సో వీటి పర్పస్లో మెయిన్ ఏంటి మనకంటే ఇక్కడ ప్రధాన్ మంత్రి లైక్ యూ కెన్ సీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి దట్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కూడా బ్యాంకింగ్ ఫెసిలిటీని యాక్సెస్ చేసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? అది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. మరి యాక్చువల్గా కీ ఫీచర్స్ ఏంటి మనకి అంటే ఇక్కడ ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్తో మనకి జీరో బ్యాలెన్స్ అనేది అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మినిమం బ్యాలెన్స్ అనేది రిక్వైర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం బ్యాలెన్స్ ఉండాలి కదా చాలా అకౌంట్స్కి, కానీ ఈ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్కి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఈ రూపే డెబిట్ కార్డ్స్ ఉన్నాయి కదా వాటితో వితిన్ 45 days వన్స్ అంటే ఒక్కొక్కసారి జరుగుతున్నట్లయితే వాళ్ళకి ఏంటంటే ఈవెన్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ 30,000 వరకు. అండ్ మనకి ఇక్కడ ఇందాక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ₹1 lakh వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ అంటే ఇది మనకి డిపాజిట్స్ చేసుకుంటే ఒకవేళ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వాటిపైన. అండ్ ఆల్సో
బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి లైక్ పెన్షన్స్ కానివ్వండి, డైరెక్ట్ వాళ్ళకి ఈ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజనలోనే అకౌంట్స్లోనే పడతాయి అనమాట గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్ అన్నీ. సో దీస్ ఆర్ ద వేరియస్ కీ ఫీచర్స్ అనమాట. అర్థమైంది కదా మనకి డెబిట్ కార్డ్స్ ఎందుకు ఉండాలి అంటే ట్రాన్సాక్షన్స్ మనం చేయడం ద్వారా ఇన్సూరెన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ లేదా ఆన్ టైమ్ డిపార్చర్లో భాగంగా గ్లోబల్ లిస్ట్ గురించి చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడా ఈ టాప్ 10 లిస్ట్లో ఉంది. అదే మనకి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏ పొజిషన్లో ఉంది టాప్ 10లో అంటే మనకి 8th పొజిషన్లో ఉండడం జరిగింది. ఏ పొజిషన్ అది? 8th పొజిషన్లో. సో గుర్తుపెట్టుకోండి, ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మేజర్గా ర్యాంక్ అన్నాం కాబట్టి ఎప్పుడు కానీ న్యూమరికల్ టర్మ్ కదా. సో సపోజ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీసెంట్గా ఇలాంటి గ్లోబల్ లిస్ట్లో ఆన్ టైమ్ డిపార్చర్లో ఎన్నో ర్యాంక్ పొందింది అనేది, రైట్, ఎన్నో ర్యాంక్లో ప్లేస్ చేసుకుంది, పొజిషన్ చేశారు అంటే 8th పొజిషన్లో అనమాట. మరి లైక్ ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ఏవియేషన్ డాటా టు ట్రావెల్ కానివ్వండి, ఫినాన్స్, ఏరోస్పేస్ అండ్ ఆల్సో ద ఏవియేషన్ ఇండస్ట్రీస్ అండ్ ద ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఇన్ ద 8th పొజిషన్ ఫర్ ద ఇయర్ 2021. అండ్ ఇందులో ఏంటంటే మనకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కూడా వరల్డ్లోనే ఇది ఆన్ టైమ్ డిపార్చర్లో కూడా మనకి ఎన్ష్యూర్ అయి ఉంది. అండ్ ఆల్సో ఈవెన్ అదర్ సిగ్నిఫికెన్స్కి వెళ్ళినట్లయితే ఇండియాలో ఇది 6th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈజ్ క్లియర్? స్పెసిఫికేషన్స్ చూసుకోండి. దెన్ మూవింగ్ టు ద పార్ట్, ఈ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 8th పొజిషన్లో ఉంది టాప్ 10లో. మరి ఎప్పుడు కానీ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో మనం టాప్ 3, టాప్ 5ని కూడా కన్సిడర్ చేయాలి. బికాస్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇండైరెక్ట్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లిస్టెడ్ అండర్ ద టాప్ 10 లేదా టాప్ 3 అంటారు. ఒకవేళ మీకు టాప్ 3 కంట్రీ ఐడియా ఉంటేనే నాట్ లిస్టెడ్ అన్నారు. చూసుకోండి, జస్ట్ చిన్న చిన్న వర్డ్స్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది మీ ఆన్సర్స్లో. నాట్ లిస్టెడ్ అన్నారు కాబట్టి మీకు లిస్టెడ్ కంట్రీస్ తెలిస్తే అవి ఎలిమినేట్ చేస్తూ రిమైనింగ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్సర్ చేయొచ్చు, రైట్. దెన్ మనకి ఫస్ట్ టాప్ 3 పొజిషన్లో ఉన్నవి ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన మైమీ ఎయిర్పోర్ట్ అండ్ ఫుకోకా ఎయిర్పోర్ట్, హనెడా ఎయిర్పోర్ట్ ఇన్ జపాన్. సో ఇవి మనకి టాప్ 3 పొజిషన్స్లో ఉండడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కేటగిరీలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది టాప్ 8 పొజిషన్లో ఉంది ఆన్ టైమ్ డిపార్చర్స్లో, రైట్. అండ్ ఆల్సో మళ్ళీ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి ఇక్కడ? సిగ్నిఫికెన్స్ వచ్చేసి 6th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద టాప్ 10 లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే అనేది 11th జనవరిన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దెన్ ఇప్పుడు మనం హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా 2007లో యునైటెడ్ స్టేట్స్ సెనెట్ అనేది రాటిఫికేషన్ ఇచ్చింది. ఏమని రాటిఫై చేసింది? ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. మరి దేని గురించి అంటే 11th జనవరిని నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేయాలి అనేది. దాని తర్వాత 2010లో మనకి ప్రెసిడెంట్ ఒబామాగా డెడికేట్ చేసింది ఏంటి అంటే ఎంటైర్ మంత్ ఆఫ్ జనవరిని ఒక అవేర్నెస్ మంత్గా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, ఇల్లీగల్ ప్రాక్టీసెస్ గురించి కంబాట్ చేయడం కోసము హోల్ ఎంటైర్ జనవరి మంత్ని ఈ యొక్క ట్రాఫికింగ్ సంబంధించిన మంత్గా డిక్లరేషన్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే దేర్ ఆర్ ఓవర్ 50 ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఎందుకోసము? టు లుక్ ఓవర్ అబౌట్ దిస్ ట్రాఫికింగ్ అవ్వనివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వనివ్వండి, ప్రొటెక్టింగ్ దర్ రైట్స్ అండ్ ఆల్సో ప్రివెంటింగ్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మనం ప్రీవియస్గా కంపేర్ చేస్తున్నట్లయితే ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది వీటికి సంబంధించి. అందుకోసం ఇలా పర్టికులర్ డేస్ని తీసుకురావడం అంటే పీపుల్కి ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసమే మేజర్గా ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ యూ కెన్ సీ హియర్, ఇందాక చెప్పాను కదా మనకి హిస్టరీ ప్రకారం 2010లో డిక్లరేషన్ జరిగింది. హోల్ మంత్ అంటే ఎంటైర్ మంత్ జనవరి మంత్ మొత్తం మనకి ఒక నేషనల్ స్లేవరీ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ మంత్గా రికగ్నైజ్ చేశారు. అండ్ మనకి స్పెసిఫికల్గా ఈ డే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ దట్ ఈస్ అబౌట్ ద అవేర్నెస్ డే 2022లో ఎప్పుడు సెలబ్రేట్ చేశారు? 11th జనవరి రోజున. 11th జనవరి రోజున ఎందుకోసం అంటే మనకి 2007లో యాక్చువల్గా ఏంటి మనకి ఈ యొక్క రిజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ సెనెట్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. అండ్ ఈవెన్ మీరు సమ్ టైమ్స్ కాన్సెప్ట్ని రిలేట్ చేసుకోవచ్చు.
జస్ట్ వన్స్ యూ గో త్రూ ద కాన్సెప్ట్స్ ఏవైనా చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి అనౌన్స్మెంట్ చేసింది ఉత్తరప్రదేశ్ దాటు ఎలక్షన్స్ అప్పుడు అనమాట, ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నాం కదా, ఈ కాన్సెప్ట్ని మీరు పాలిటీతో ఇంటర్లింక్ చేసుకోండి. సెషన్ అయిన తర్వాత మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి లెజిస్లేటివ్ అసెంబ్లీని హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ని నోట్ చేసుకోండి. సో మీకు అవి చాలా యూస్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ యూ కెన్ సీ ఇక్కడ కొలోనియల్ రూల్ అని చెప్పాను మీకు, రైట్? సో ఒకసారి హిస్టరీకి సంబంధించి ఇది ఇంటర్లింక్ చేసుకోవచ్చు మనం కాన్సెప్ట్. అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కానీ మన ఇంట్రెస్టెడ్ ఏరియాస్ కానీ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్ చేసుకుంటే వీ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్. అంటే ప్యారలల్గా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయొచ్చు, అదర్ సబ్జెక్ట్స్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ని కూడా మనం రివైజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో మీకు డిస్క్రిప్టివ్ సెషన్లో ఏ కాన్సెప్ట్ గురించి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ బి డిస్కసింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్స్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్లయితే ఐ హోప్ మీకు మళ్ళీ పదే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటున్నాను. బికాస్ మనం ఇదివరకు జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ గురించి మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్లో మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాము. జస్ట్ ఒకసారి మీరు చూసుకోండి ఏంటంటే ప్రతి క్వశ్చన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, అప్రోచ్ అవ్వాలి అనే గైడ్లైన్స్ని మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆన్సర్స్ అనేవి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఎందుకోసము? జస్ట్ మనం ఇందాకే డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ కాబట్టి మీరు ఒక అటెంప్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే, అంటే మీకు ఒక టెస్ట్ లాగా కన్సిడర్ చేయడం కోసమే ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక డిస్కషన్ సెషన్ లాగా మనకి ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ మనకి ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్, దట్ ఈస్ మనకి అవుట్ ఆఫ్ 5 వైస్ ప్రెసిడెంట్స్ రీసెంట్గా 1 వైస్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ అది కూడా మనకి ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో తను చార్జ్ తీసుకోబోతున్నారు పర్సన్. మరి ఆ పర్సన్ ఎవరు ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది అనేది క్వశ్చన్ అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి సంబంధించిన స్టాటిక్ జీకే, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2016, హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇట్ బీజింగ్, చైనా, రైట్? దెన్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే పర్సన్కి సంబంధించి రఘురామ్ రాజన్, అర్జిత్ పటేల్, వైరల్ ఆచార్య ఆర్ ఎల్స్ బిమల్ జలాన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ మనకి న్యూమరికల్ కాన్సెప్ట్. ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి డిపాజిట్స్ అనేది ఎంత లిమిట్ క్రాస్ అయింది? ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే 2.0 lakh రూపీస్, 1.0 lakh crore రూపీస్ ఆర్ ఎల్స్ 2.5 lakh crores, 1.5 lakh crores. సో ఏ లిమిట్ క్రాస్ అయింది ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజనలో డిపాజిట్స్ అనేది మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఈ స్కీమ్కి సంబంధించి కొన్ని పాయింట్స్ కూడా తీసుకోండి. ఆబ్జెక్టివ్ అవ్వనివ్వండి, కీ ఫీచర్స్ అవ్వనివ్వండి, రైట్? అండ్ ఆల్సో మెయిన్ ఆబ్జెక్టివ్, ఎందుకోసం దీన్ని సెటప్ చేశారు లేదా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు అనేది. ఇలా మీరు ఎప్పుడు కానీ స్కీమ్స్లో లైక్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, ఆబ్జెక్టివ్ అండ్ ఫీచర్స్ ఏంటి ఆ స్కీమ్వి అనేవి మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్. ఒకవేళ మీరు స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ పర్టిక్యులర్ స్టేట్లో ఎలాంటి స్కీమ్స్ ఇప్పటివరకు లాంచ్ చేయడం జరిగింది, ఇస్ ఇట్ క్లియర్? అలా ఒక లిస్ట్ కానీ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక నోట్స్ అనేది లైక్ మీరు మెయింటైన్ చేయండి. లైక్ ట్రై టు మేక్ ద నోట్స్. అట్లీస్ట్ మీరు డైలీ 1 స్కీమ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ పాస్ట్ 3 years లేదా పాస్ట్ 5 years నుండి ఎలాంటి స్కీమ్స్ యాక్చువల్గా రీసెంట్గా సినారియోలో ఉన్నాయి, అలా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆ లిస్ట్లో కూడా మళ్ళీ స్కీమ్స్ చూస్తున్నారు అంటే మీరు ఇలా 3 areas గురించి చూసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఆ స్కీమ్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి, సరిపోతుంది మీకు. మ్యాక్సిమం ఈ ఏరియాస్ నుండే క్వశ్చన్స్ అడుగుతారు స్కీమ్కి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్? మీ స్టేట్ స్కీమ్స్ అయినా అవ్వనివ్వండి, సెంట్రల్ స్కీమ్స్ అయినా అవ్వనివ్వండి. నెక్స్ట్ మనకి రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ 4 రెవెన్యూ విలేజెస్గా డిక్లేర్ చేసింది, ఒక 4 విలేజెస్ని, అది కూడా నేపాల్ బార్డర్లో లొకేట్ అయినవి అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. సో ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ అనేది వన్ ఆఫ్ ద టాప్ లార్జ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా, అది కూడా వరల్డ్లోనే మనకి ఎన్ష్యూర్ అయింది ఆన్ టైమ్ డిపార్చర్స్గా, ఏ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. ఈవెన్ నేను మీకు క్లూ కూడా ఇస్తాను, దీనికి ఒక అదర్ స్పెసిఫికేషన్ ఏంటది, 6th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా, దట్ ఈస్ ఇన్ ఇండియా. 6th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియాగా కూడా ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి ఒక సిగ్నిఫికెన్స్ అనమాట. సో అట్లీస్ట్ ఈ క్లూ, అట్లీస్ట్ మీకు ఏంటి ఇక్కడ టాప్ 10 లార్జ్ ఇంటర్నేషనల్ అన్నారు అండ్ యాజ్ వెల్ as 6th బిజియెస్ట్ అన్నారు. నెక్స్ట్ ఈ ఆన్ టైమ్ డిపార్చర్స్లో కూడా ర్యాంక్ వచ్చేసి 8th ర్యాంక్ అనమాట, 8th పొజిషన్లో ఉంది.
అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఈ 3 క్లూస్తో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. జస్ట్ ఇందాకే డిస్కస్ చేసాం మనం సెషన్లో. జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే చెన్నై, ఢిల్లీ, ముంబై ఆర్ కోల్కతా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి క్వశ్చన్స్కి. సో ఇప్పుడు మీరు ఎప్పటికైనా ప్రిపేర్ అవుతున్నప్పుడే ఈ విధంగా జస్ట్ ఒకసారి పక్కన మీరు నోట్స్ తీసుకోండి. లైక్ మనం క్వశ్చన్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, స్కీమ్స్ నుంచి అడిగితే ఎలాంటి ఏరియాస్ చూసుకోవాలి, రైట్? సో ఒక ఓవర్వ్యూ అనేది మీకు మ్యాక్సిమం వస్తుంది అనుకుంటున్నాను. డైలీ మీరు సెషన్స్ ఫాలో అవుతే యూ కెన్ ఈజీలీ గ్రాస్ప్ అనమాట. అండ్ మీకు అప్రోచ్ అవ్వడానికి కూడా చాలా గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తుంటాం మేము క్లాసెస్లో. సో ట్రై టు కాన్సన్ట్రేట్ అండ్ మీ ప్రిపరేషన్ని ఒక కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి సో దట్ యూ కెన్ క్రాక్ యువర్ గోల్స్. Thank you everyone. We'll be meeting in our next session. Until that, stay tuned, stay safe and stay home. And one more thing, if you want to mention your doubts, just feel free to express your doubts in comment section. We'll be going through in our next sessions.